వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకుల హంగామా. శ్రీరాముడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దు పవన్ కళ్యాణ్. కుప్పంలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో క్రీడాకారులు. దసరా ఉత్సవాలు సంతోషంగా జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సుల్తానాబాద్ పోలీసులు. బెజవాడ కనకదుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అందజేత. ఇక వివరాల్లోకి వెళ్తే, సినీ పెద్దలారా మీకు దండం పెడతాం, ఇంకా వదిలేయండి, ఇక ఆపేయండి. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి. మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండి. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పినమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకు వెళ్తే గాని పెన్షన్ రాని పరిస్థితి. ఇప్పటికే 1,50,000 మందికి పెన్షన్ కట్ చేశారు. ఫ్రీ ఇసుక అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ప్రజలు తక్కువ మద్యం తాగాలి, అమ్మకాలు తగ్గాలని మనం తాపత్రయపడితే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదని అమ్మకాలు పెంచుతున్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా, మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకపోతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కి, టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి.
ఆరోగ్య ఆసరా అటకెక్కింది. అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నా. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల, పెట్టుబడి సహాయం దేవుడు ఎరుగు, ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది, పెట్టుబడి సహాయం పోయింది, ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కనుక కట్. ఇప్పటికే 1,00,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది. కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు. స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది. మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది? చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు బాగిస్తారు. ఇది జరిగేది. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. మట్కా, జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉంది. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములు కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్పై దాడి చేసి ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు. యశోద హాస్పిటల్లో ఓ యూట్యూబర్ను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రిలో సెల్ ఫోన్తో వీడియోస్ తీస్తున్న బీఆర్ఎస్ నాయకులు వీడియోస్ తీయకండి అంటూ అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది. మాజీ మంత్రినే వీడియోస్ తీయొద్దంటావా? రెచ్చిపోయిన జగదీశ్వర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది. డాక్టర్ స్టాఫ్పై దాడి చేసిన మాజీ మంత్రి.
అమలాపురంలో ఘనంగా కోటి కుంకుమార్చన. కోనసీమ జిల్లా అమలాపురంలో సుమారు 200 సంవత్సరాల నాటి పురాతన చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా 9 రోజులు కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సుమారు 200 మహిళలు పాల్గొన్నారు. తెల్లవారుజామున అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, వివిధ రకాల పళ్ళ రసాలతో అభిషేకం ఘనంగా నిర్వహించి అనంతరం వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా జరిగింది. కూచిమంచి చారిటబుల్ ట్రస్ట్ కూచిమంచి మల్లప్పరాజు శశిధర్ భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పించడం జరిగింది. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయం అండి. ఇది 200 సంవత్సరాల క్రితం అండి. ఇది కూచిమంచి వారి గుడి అండి. ఈ కూచిమంచి వారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక విధాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో లాస్ట్ ఇయర్ నుంచి కోటి కుంకుమ స్టార్ట్ చేస్తామండి. ఇది 2వ ఏడు. సుమారుగా రోజుకి ఒక 150 మంది నుంచి 200 దాకా సుమారుగా మినిమం వస్తున్నారండి. చాలా విశేషంగా పూజలన్నీ బాగా జరుగుతున్నాయండి. ఇది విజయదశమి దాకా ఈ 10 రోజులు నిరాటంకంగా జరుగుతున్నాయండి. లాస్ట్ ఇయర్ 1,80 లక్షలు అయిందండి. ఈ సంవత్సరం ఎంతవరకు అయితే అదే మా గోల్ అయిన తర్వాత మిగతాది కూడా పూజ చేస్తాము. నెక్స్ట్ ప్రసాద వితరణ రోజు జరుగుతూ ఉందండి. ఓకే మాట్లాడండి. శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే నమః, శ్రీ మాత్రే కొద్ది గట్టిగా. శ్రీ మాత్రే నమః, 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 శ్రీ మాత్రే నమః. సనాతన ధర్మాన్ని కొందరు వైరస్తో పోల్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. కొందరేమో రామాయణాన్ని విషవృక్షం అన్నారు. మరికొందరు కల్తీ నెయ్యిని కలిపిన లడ్డూలను ఏడుకొండల వారికి పెడతారు. అయోధ్య ప్రారంభోత్సవంపై రాహుల్ విమర్శలు చేస్తారని మండిపడ్డారు. ఎవరిని అసహించుకున్నా సరే శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దని హెచ్చరించారు. సభగా చెప్తారైనా మా మనోభావాలు దెబ్బతిన్నావు. When the honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama.
ఎవరైనా సనాతన ధర్మాన్ని తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తే మీరు తుడిచిపెట్టుకోపోతారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. தமிழ்ல சொல்றேன். தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட்டா ஒரு வைரஸ் மாதிரி, அதை எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இதை ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you, sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. ఆ యోగి వస్తే భక్తులంతా చెప్తారు, ఇక్కడ పాము ఉంది, విషంలాగా ఉంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్య శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తా ఉంటే ఆయన వస్తే మళ్ళీ అదే నాగుపాము కనిపించింది. ఈసారి బాధపడింది. ఏంటి బాధపడుతున్నావంటే, అదంది నువ్వు కాటేయద్దని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందామంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లలతో సహా కొడతా ఉన్నారు నన్ను. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా. నేను దాడి చేయట్లా, మా ఆవేదన వెళ్ళగక్కుతున్నాం, మా బాధని, మా ఇబ్బందిని చెప్తున్నాం. దుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాలు. దసరా ఉత్సవాల్లో రేపటి నుండి వజ్ర కిరీటంతో దర్శనమివ్వనున్న దుర్గమ్మ. 3 కోట్ల విలువ అయిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం ఇచ్చిన ముంబైకి చెందిన సౌరభ్ గౌర్, కడపకు చెందిన సీఎం రాజేష్ ఇచ్చిన సూర్యచంద్ర ఆభరణాలు, వెస్ట్ గోదావరి జిల్లా కండవల్లికి చెందిన సూర్యకుమారి ఇచ్చిన వజ్రాలతో పొదిగిన ముక్కెర, నత్తు, బులకి కర్ణాభరణాలు. ముంబైకి చెందినటువంటి సౌరభ్ గారు, ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త, ఆయన అమ్మవారికి మహాభక్తుడు. అండ్ ఆయన ఏం చేశారంటే, అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏది చేయిస్తామంటే, అప్పుడు మేము మన కండవల్లి యూఎస్ఎన్ రాజు గారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారని అంటే, అప్పుడు మేము చెప్పామంటే అమ్మవారికి ఎప్పటి నుంచో వజ్రాల కిరీటం అనుకుంటున్నాం. ఆ వజ్రాల కిరీటం అమ్మవారికి. కుప్పం స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో గురువారం కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు తమ వంతు కృషి చేశామన్నారు. గడిచిన 5 ఏళ్ల స్పోర్ట్స్ కాంప్లెక్స్పై ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుత ఇండియా ప్రభుత్వంలో కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను స్టాఫ్ ఆధ్వర్యంలో పూర్తిస్థాయి అభివృద్ధి చేయించి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శనివారం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో క్రీడాకారులతో సమావేశం నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలోని క్రీడాకారులందరూ శనివారం కుప్పం ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గోపినాథ్, కుప్పం జనసేన పార్టీ అధ్యక్షుడు నరేష్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, టీఎస్ఎన్ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మునియప్ప తదితరులు పాల్గొన్నారు. ఆదికేశవ నాయుడు గారు 20 ఎకరాల భూమిని తీసివ్వడం జరిగింది. దాన్ని అభివృద్ధి చేసుకొని ఈరోజు ఎంతోమంది క్రీడాకారులు కూడా క్రీడలు ఆడుతున్నారు. కానీ అది కొంత స్థలం మాత్రమే అభివృద్ధి జరిగింది. ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం చాలా ఉంది. అందులో భాగంగా ఈరోజు కుప్పం నియోజకవర్గాల క్రీడాకారుల సంఘం అంటే KSDC అనే సంఘం ముందు నుంచి ఉంది, ఇప్పుడు కూడా అది కొనసాగుతూ ఉంది. అది ఈ మధ్యకాలంలో శర్మ గారు చనిపోవడం, అదే విధంగా సీనియర్ మన చాలా మంది మునవర్ భాషా గారు అయితేనేమి, ఇంకా బాలప్ప గారు అనేసి క్రికెట్ అలాంటి వాళ్ళంతా కూడా చనిపోవడం వల్ల ఇది కొంతమంది పోవడం జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు శాప్ ద్వారా అభివృద్ధి చేయాలనే తలంపుతో ఇక్కడ రావడం జరిగింది. కలెక్టర్ గారు రావడం జరిగింది, చూడడం జరిగింది. కళా ఆఫీసర్ గారు, మన కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ మునిరత్నం గారు, ఈ విధంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి మొన్న చూశారని తెలిసింది. అదేవిధంగా దీన్ని అభివృద్ధి చేయాలని తలంపుతో వారు చెప్తున్నారు. కాబట్టి దయచేసి శనివారం రోజు ప్రతి ఒక్కరు కూడా 4 గంటలకు సాయంత్రం ఇక్కడ వచ్చి ఈ యొక్క అభివృద్ధిలో భాగం పాలు పంచుకొని మనమందరూ కూడా ఏ విధంగా రాబోయే కాలంలో ఈ యొక్క గ్రౌండ్ని అభివృద్ధి చేయాలి, ఏ స్థలంలో ఏ క్రీడకు సంబంధించి ఫుట్బాల్ కావాలన్నా, హాకీ కావాలన్నా, అథ్లెటిక్స్ కావాలన్నా, 20 ఎకరాల్లో ఏ ప్రాంతంలో ఏముండాలి, గెస్ట్ హౌస్లు,
ఏదైనా ట్రైనింగ్ సెంటర్ కావాల్సినటువంటి ఏదైనా భాగంగా వారికి రెస్ట్ హౌస్లు, స్టూడెంట్స్కి కూడా కావాల్సినటువంటి సౌకర్యం కూడా ఇక్కడే కల్పించి కుప్పంని ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్గా, అథ్లెటిక్ సెంటర్గా ఒక ప్రపంచంలోనే గుర్తింపు రావాలనే ఉద్దేశంతో మనం ఈ యొక్క క్రీడల్ని కూడా ప్రోత్సహించే విధంగా కుప్పాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసే రెడీగా ఉన్నారు. దాన్ని మనమందరూ కూడా కలిసి మాట్లాడి ఏ విధంగా చేయాలని, మళ్ళా ఈ కమిటీ తప్ప వేరే ఏ కమిటీలు లేవు ఇంతవరకు. కాబట్టి ఈ కేఎస్డిసి ద్వారా అన్ని చేసుకుంటూ పోతున్నాం. అదేవిధంగా రాబోయే కాలం కూడా చేస్తాం. కాబట్టి అందరూ చేరి ఏ విధంగా చేయాలని డిసైడ్ చేయాల్సి కోరుతున్నాం. ఫోటోలు చూసేసి పెట్టండి బాగా, అందరూ కవర్ అయ్యేట్లు పెట్టబా. నిన్ను మాత్రం జూమ్ చేసేస్తాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేర్ డ్యాంలో ఫిషరీస్ కాన్ఫరెన్స్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన 100% సబ్సిడీతో చేప పిల్లల విడుదల కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. లోయర్ మానేర్ డ్యాంలో గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలు విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్ రావు, ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక అల్లా, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మత్స్య కార్మిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నేత వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుముల శ్రీనివాస్, హుజరాబాద్ ఇన్ఛార్జి వడతల ప్రణవ్, కార్పొరేటర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. హలో చైర్మన్ గారు, అన్న ముందటికి రాండి మంత్రి గారు. అన్న ముందటికి అంటే తిరుపతి రైట్ 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 మంత్రి గారు ఎఫ్కే పాలెం గ్రామంలో ఉన్నటువంటి మైసమ్మ అమ్మవారి గుడి వద్ద గల శ్రీ కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర శరన్నవరాత్రులు పురస్కరించుకొని ఈరోజు కల్లాష పూజ జరుగుతుంది.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.